మా హ్యాకథాన్ ప్రాజెక్ట్ అయితే చేసింది గోరంతా అయితే చూపించింది అయితే కొండంతా. ఈ మాట ఎందుకన్నానో ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే మన హ్యాకథాన్ గురించి అయితే పార్టిసిపేట్ చేస్తాను, నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా అని చెప్పేసి అన్నాం కదా. ఈ రోజు అయితే మనకి హ్యాకథాన్ అసలుగా మనకి ఈవెంట్ వచ్చి 5:30కి అయితే నేను 6:15కి వెళ్ళాను క్లాస్ కి. అసలుగా నేను వెళ్ళిందే లేట్ అనుకుంటే వెళ్ళిన తర్వాత ఒక గంట కూర్చొని పీపీటీ అయితే తయారు చేసాను. తర్వాత బ్రేక్ అన్నారు, బ్రేక్ తీసుకున్నాం. తీరా ఇక్కడికి వచ్చి గట్టిగా తిందాం అని అనుకుంటే లైన్ చూస్తే ఊరంత ఉన్నది. ఇంకా చేసేది ఏం లేకుండా ఇంకా లైన్ లో అయితే మూసుకుని నుంచున్నా. చూస్తుంది నా చేతిలో ఉన్న చిట్టుగా అయితే అని చెప్పేసి అనుకోకండి, ఎందుకంటే ఇది వాళ్ళ మన ఫుడ్ పెట్టే టోకెన్ ఇదే. మనకి ఫుడ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, ఎందుకంటే నా ప్లేట్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది ఈ పాటికే. ఇంకా అలా చేతులు కడుక్కుని క్లాస్ రూమ్ కి అయితే వెళ్ళిపోయి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయితే బట్టి పట్టేసా, ఎందుకంటే మనకు రివ్యూ ఉందని చెప్పేసి. ఇంకా అంతలా కష్టపడిపోయిన తర్వాత స్ట్రాంగ్ గా కాఫీ తాగుదు అని చెప్పేసి వస్తే మరి ర్యాపిడోడ్ అయితే బూస్ట్ తాగుదు అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకురా బూస్ట్ అంటే బూస్ట్ ఈస్ ద మా ఎనర్జీ అంట వీడికి. ఇలాంటి వాడిని మీరేమన్నా అలా చెప్పండి ఒకసారి మీరే. ఇంకా అదంతా అయిన తర్వాత 1 అవర్ అయితే స్లీప్ వేస్తాను క్లాస్కి వెళ్ళి శ్రద్ధగా అయితే. మళ్ళీ బయటికి వాష్రూమ్ అని చెప్పేసి బయటకు వస్తే మా వాడైతే కనబడి కాఫీ తాగుదు అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి మళ్ళీ కాఫీ తాగడానికి అయితే వెళ్ళిపోయాం. ఇది నాకు వచ్చినోడికి 3rd టైం ఇది. ఇంకా మన ఫైనల్ రివ్యూ అయితే కంప్లీట్ చేసుకుని బయటకి అయితే వచ్చేసాం. ఇంకా ఈ సెమిస్టర్ కి ఇక్కడికి నాకు సంబంధం అయితే తెగిపోయింది. ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి దాంతో పాటు ఫాలో సబ్స్క్రైబ్ అయితే గుద్దేసేయండి మీ లక్కీ హ్యాండ్ తో అయితే.